ఓరి దేవుడా, ఓరి భగవంతా, వణుకు వణుకు పుడుతున్నది. అది దయ్యమా భూతమా? మా ఊరికి ఏమైంది? ఎందుకు ఇట్లా అవుతున్నది? ఆ రాళ్ళెక్కడి అనుకుంటా ఓ ఊరి జనాలంతా మస్తు గుబులు పడుతున్నారుల్లా. ఇంతకు అది ఏ ఊరు, వాళ్ళ భయం ఏందో మనం కూడా తెలుసుకుందాం పాండ్రి. నాకేం భయం, అయ్యో బిన్నెలు అసలు బయటికి పోదామన్నా కానీ అంత చెగలు వచ్చి గనక గడగడ వణుకుతాను ప్రాణం అంతా. అయ్యా నా ప్రాణం పోయేటట్టు అయింది. అయ్యా నీ కాలు ముద్దు, నీ దండం చేద్దాం, ఏం చేస్తాను అసలు ఈ ఊరు వదిలిపెట్టిపోదామన్న అంత భయం చేసింది ఆయన నాకు. అమ్మో, భయంతో గుండె అయిపోయేటట్టున్నది కదా ఈ అక్కకు. గజ గజ వణుక్కుంటా ఈ ఊర్లో ఉండమంటున్నది. మరి వీళ్ళకి వచ్చిన సమస్య ఏంది అంటే ఇగో ఈమె చెప్తాదినండి. మాకు నైట్ 6 కాగానే ఇంటి మీద రాళ్ళు పడుతుండే. ఆ రాళ్ళు పడుతుండే పిల్లల తలలో ఇంట్లో తలుపేసుకొని పడుకుంటున్నాం. బాత్రూమ్ పోదన్నా రావట్లేదు. మాకు భయంకరంగా అవుతున్నది. విన్నరా, రాత్రి 6 అయితే చాలు ఇంటి మీద రాళ్ళు పడుతున్నాయట. బాత్రూమ్కు బయటికి వెళ్ళాలన్నా భయపడుతున్నారట. అట్లని మరి ఎవరైనా పడనోళ్ళు వేస్తున్నారేమో, దొరికితే వాళ్ళ చెవుల్లో రాళ్ళు పెట్టి వస్తుందాం అనుకుంటే ఊర్లో అందరి ఇండ్ల మీద అట్లనే రాళ్ళు పడుతున్నాయట. అవన్నీ రాళ్ళు కూడా ఒక్క తీరే ఉన్నాయి. మళ్ళా కావాలంటే చూడండి, మహబూబాబాద్ లో ఉన్న వడ్డెర కాలనీ ఇది. మరి మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా అక్క? 10-20 రోజుల నుంచి పసుపు కుంకుమ ఇవన్నీ రాలుతాయి. మాకు బయటికి వెళ్ళకుండా ఇబ్బంది అవుతుంది. బాత్రూంలో పోకుండా 3 గంటల నుంచి 12 గంటల దాకా రాళ్ళు పడతాయి. మరి అది దెయ్యమా భూతమా ఏదైంది మాకు తెలుస్తలేదు సార్. ఈ ముచ్చట పోలీసులకు కూడా తెలిసి వాళ్ళు వచ్చిపోయినరట. వాళ్ళు వచ్చినప్పుడు ధైర్యం అనిపిస్తున్నదట, ఆ టెంకమ్మ అలా భయపడుతున్నారట. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో వీళ్ళ కాలనీలో 8 మంది జీవిడిచిండ్రట. అందుకే రాళ్ళేసేది దయ్యాలా భూతాలా అని భయపడుతున్నారు. అయినా ఓ అక్కలు ఈ కాలంలో కూడా ఇంకా దయ్యాలు భూతాలు ఏంది చెప్పుండ్రి. మీరైతే భయపడకుండా నిమ్మలంగా ఉండుండ్రి, మిగతాదంతా పోలీసులు చూసుకుంటారు. కానీ